శ్రీ వారాహీదేవి జ్యోతిషాలయం. విద్య, ఉద్యోగం, వ్యాపారం, పెళ్లి, ఆరోగ్యం, నాగదోషం, సంతానం, రాజకీయం, వామాచార దోషం, భార్యాభర్తల మధ్య గొడవలు, అత్తాకోడళ్ల మధ్య గొడవలు, ప్రేమించి మోసపోవడం, స్త్రీ పురుషుల వశీకరణం, ధనం నిలకడ లేకపోవడం, మీ ఎటువంటి సమస్యలకైనా 24 గంటల్లో పరిష్కారం లభించబడును. నెంబర్ 1 వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూదిరి, కేరళ తాంత్రిక గురువు గారు. ఫోన్ నెంబర్ 9043637512. హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం అండి. మరికొద్ది గంటల్లో కుంభరాశి వారి జాతకులు మీ యొక్క జీవితంలో పెద్ద ఉపద్రవం వచ్చి పడబోతూ ఉన్నది. అక్రమ సంబంధాల తాలూకా భారీ వ్యయాన్ని మీరు చెల్లించాల్సి వస్తుంది. అంతేకాకుండా భారీ ప్రమాదంలో కూడా పడబోతూ ఉన్నారు. మీరు నవ్వుతూ సరదాగా చేస్తున్నటువంటి కాలక్షేపం అనుకుంటారు, కానీ ఇది మీకు చాలా వరకు కూడాను మీ యొక్క జీవితంలో పెద్ద కార్చిచ్చే రగిల్చే ప్రయత్నంగా చెప్పడం జరుగుతుంది. మీరు మీ జీవితంలోకి వస్తారో ఈ అక్రమ సంబంధం వలన మీ జీవితంలో ఎంతో నాశనం చేసుకోబోతున్నారు. గ్రహాల్లో వస్తున్న స్థితిగతుల ఆధారంగా మీ యొక్క బలహీనత మీద వీరు దెబ్బ కొడతారు. ఆడవారు అయినా మగవారు అయినా కూడాను మీ యొక్క జీవితంలో ఇటువంటి ఇబ్బంది అయితే రాబోతుంది. మరికొద్ది గంటల్లో ఏం జరగబోతుంది, ఎటువంటి ఇబ్బంది మీ జీవితంలోకి రాబోతూ ఉన్నదో తదితర పూర్తి వివరాలు అన్ని కూడా మనం ఈ వీడియోలో సంపూర్ణంగా సవివరంగా తెలుసుకుందాము. అంతకంటే ముందు ఫ్రెండ్స్, వీడియోని పూర్తిగా చూడండి. అప్పుడే మేము ఏం చెప్పబోతున్నాము అనేది మీకు పూర్తిగా అర్థమవుతుంది. వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది. ఇక ఆలస్యం చేయకుండా వీడియోలోకి వచ్చేద్దాం. కుంభరాశి వారి జాతకులు, వీరిని అందరూ కూడా ఎంతగానో గౌరవిస్తూ ఉంటారు. ఎప్పుడూ కూడా ఉన్నత పదవుల్లో ఉంటారు ఈ రాశి జాతకులు. వీరు ఉన్న చోట అందరూ కూడా వీరిని ఎంతగానో ప్రేమిస్తూ ఉంటారు. అయితే ఈ రాశి జాతకులకు దక్కే గౌరవం, ఈ రాశి జాతకుల వద్ద ఉన్నటువంటి ధనము, దీనికోసం వీరు మిమ్మల్ని మోసగించబోతున్నారు. మీ యొక్క తత్వం ఇటువంటిది కాదండి. మీ యొక్క వ్యక్తిత్వం ఇటువంటిది కాదు. మీకు జీవిత భాగస్వామి అంటే చాలా ఇష్టమో, వివాహితులైనా అవివాహితులు అయినా కూడాను మరికొద్ది గంటల్లో మీ యొక్క జీవితంలో ఈ మార్పు అయితే ఖచ్చితంగా కలుగుతుంది. ఊహకు అందని విధంగా వీరి యొక్క ప్రమేయం మీ జీవితంలో జరుగుతుంది. వారి యొక్క మాటల గారడీలో పడిపోతారు. మీరు సరదాగా చేస్తున్నాము అని అనుకుంటారు, కానీ మీరు అది పెరిగి పెద్దది అయిపోతుంది. పరిస్థితులు మీ చేతులు జారిపోతాయి. అక్రమ సంబంధం వైపు మీరు మొగ్గు చూపించే ప్రయత్నం చేస్తారు. వివాహితులైనా అవివాహితులు అయినా ఈ యొక్క విషయంలో అప్రమత్తంగా ఉండండి. మీరు స్త్రీలు అయినా పురుషులు అయినా ఇటువంటి గడియల్లో క్షణికావేశంలో మీరు చేసేటటువంటి తప్పిదమో మీ జీవితానికే పెద్ద ముప్పు తెచ్చి పెడుతుంది. వివాహితులు అయితే గనక మీకు మీ యొక్క జీవిత భాగస్వామికి మధ్యన ఉన్నటువంటి బంధము ముగింపు దశకు కూడా చేరుకోవచ్చును. అవివాహితులు అయినా కూడా మీరు చేసే ఈ తప్పిదమో మీ యొక్క కుటుంబానికి, మీ యొక్క తల్లిదండ్రులకు మాయని మచ్చను తెచ్చి పెడుతుంది. మీరే అప్రమత్తంగా ఉండండి, జాగ్రత్తగా ఉండండి. భావోద్వేగాలను నియంత్రించుకోండి. ఎవరైనా సరే మాటలు మాట్లాడుతున్నప్పుడు వారి మాటల మాయలో పడిపోతున్నాము అనుకున్నప్పుడు వారి నుండి దూరంగా జరగండి. చేసే తప్పు తెలిసి చేస్తే అస్సలు దానికి మీరు పశ్చాత్తాపపడినా ప్రాయశ్చిత్తం చేసుకోలేరండి. ఇటువంటి సంఘటనలు అయితే కలగబోతున్నాయి. వారు తెలుసో తెలియకో మీ జీవితంలోకి వస్తారు. ఒకవేళ తెలిసి వచ్చినా తెలియక వచ్చినా కూడాను తప్పే కదండి. పొరపాటు జరిగిపోతుంది. ఈ పొరపాటు జరగకుండా మీరు చాలా వరకు నియంత్రించుకునే ప్రయత్నం చేయండి. జీవిత భాగస్వామికి మీకు మధ్యన ఉన్నటువంటి మధురమైన క్షణాల్లో జ్ఞప్తికి తెచ్చుకోండి. వారికి ఏ విధమైన ద్రోహాన్ని తలపెట్టవద్దో. ఈ అక్రమ సంబంధం నలుగురిలో మీరు సంపాదించుకున్న పేరు ప్రతిష్టలకు భంగం వాటిల్లేలాగా చేస్తుంది. ఇక మీ మాటకు ఎటువంటి గౌరవం లేకుండా చేస్తుంది. మీ కుటుంబంలో కూడా పెద్ద కార్చిచ్చును రగిల్చేలాగా చేస్తుంది. మీ యొక్క జీవితం ఒక్కసారిగా తిరగబడిపోతుంది. ఇంతకు ముందు ఆ తర్వాత అన్నట్లుగా మీ జీవితంలో ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందులు ఏరి కోరి మీరే తెచ్చుకున్నట్లు అవుతుంది. గ్రహ గోచార రీత్యా ఇలా జరగబోతుంది. మీ యొక్క బలహీనతను బలంగా మార్చుకునే ప్రయత్నం చేయండి. నిత్యము కూడా ఓం నమశివాయ అనే పంచాక్షరి మంత్రాన్ని పఠిస్తూ ఉండండి. అదే విధముగా మీరు హనుమాన్ ఆలయానికి వెళ్ళండి. హనుమాన్ని దర్శించుకోండి. హనుమాన్ కాలికి ఉన్న సింధూరాన్ని తెచ్చి ప్రతిరోజు మీ నుదుటున ధరించే ప్రయత్నం చేయండి. మీకు మీ జీవిత భాగస్వామికి ఏమైనా ఘర్షణలు ఉంటే గనక ఆ ఘర్షణలు తొలగించుకోవడానికి ఒక అడుగు మీరే ముందుకు వేయండి. ప్రేమికులు అయినా లేదా
వివాహితులు అయితే గనక ఖచ్చితంగా మీకు వారికి మధ్యన ఉన్నటువంటి లోపాన్ని తొలగించుకునే ప్రయత్నం చేయండి. అంతేకాని దొడ్డిదారిని ఎంచుకునే ప్రయత్నం మాత్రం చెయ్యొద్దు. ఇది చాలా వరకు కూడా మీ జీవితం మొత్తానికి కూడా భారీ మూల్యం చెల్లించాల్సి వచ్చేలాగా చేస్తుంది. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి. అలాగే మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ.